హల్లెలూయా. ఇంతవరకు మనం చక్కగా ప్రార్థన పాటలు ప్రభు సన్నిధిలో పాటలు పాడాము, ప్రార్థన చేశాము. కొద్దిసేపు కొన్ని మాటలు నేను మీకు తెలియచేస్తాను. కొన్ని మాటలు మీతో పంచుకోవాలనే ఒకటి ఆశ. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. మార్కు సువార్త, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. మీకు ఒకని మీద విరోధమైనను ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా ఎవరిని, మీ పక్కన కూర్చున్న వాళ్ళని, మీ వెనక మీ ముందు ఉన్న వాళ్ళను, మీ కుటుంబం పక్కన ఉండొచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ రక్త సంబంధికులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. గతంలో నీ జీవితంలో ఎవరైనా ఉండొచ్చు. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు. యేసయ్య చెప్తున్న మాట ఏంటి? మీరు ప్రార్థన చేయున్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? మనకు విరోధంగా ఉన్నవాళ్ళు, మనమంటే ఇష్టం లేని వ్యక్తులు, మనమంటే పడని వంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలంటున్నాడు? మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే వాళ్ళని క్షమించాలి అని యేసయ్య చెప్పాడు. బాగుంది, సరే, నువ్వు ఎదుటివాణ్ణి నువ్వు క్షమిస్తున్నావు, బాగుంది. కానీ యేసయ్యను నన్ను క్షమించమని యేసయ్య నీవు అడుగుతున్నావా? ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసే పొరపాట్లను బట్టి, నా అవిధేయతను బట్టి నీ సన్నిధికి నేను దూరంగా ఉన్నాను, వాక్యాన్ని పెడుతున్నానయ్యా. అలా చేయటం వల్లే నా జీవితంలో నేను నష్టపోయాను. కాబట్టి కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను నీవు క్షమించుము అని ఎప్పుడైనా ప్రభుని అడిగేవా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. మీకు ఒకని మీద ఏంటంటే ఏమంటున్నాడు ఆయన? మీకు ఎవరి మీద? ఒకని మీద. మీకు ఒకని మీద ఎవరైనా సరే విరోధముగా ఏమైనా ఉంటే నువ్వు వెంటనే ఏం చేయాలంట? క్షమాపణ అడుక్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ లేని వంటి హృదయాలు ఏమవుతాయి అంటే కఠినపరచబడతాయి. భయం లేని వంటి స్థితిలోకి వెళ్ళిపోద్ది. వారు ఆత్మీయులు ఎదగలేరు, వాక్యానుసారంగా సంఘంలో కట్టబడలేరు. ఒక మనిషి ఉండటానికి ఒక నివాసమును ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎన్ని కష్టాలు పడాలండి, దానికి ఎన్ని బాధలు పడాలి. నీళ్ళ కోసం కావచ్చు, ఇటుకల కోసం కావచ్చు, సిమెంట్ కోసం కావచ్చు, ఇసుక కోసం కావచ్చు, కంకర్ కోసం కావచ్చు, పని చేసే వ్యక్తుల కోసం కావచ్చు, దానికి సంబంధించినటువంటి పరిక్రయలు, సామాన్లు అన్నిటి కొరకు ఎన్ని ప్రయాస పడితే ఆ ఇల్లు అవుతుందండి. రాత్రిని పగలు కష్టపడి, చెమట కార్చి, ఎప్పటి నుంచో కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టి, వాటిని దాచుకొని ఖర్చు పెట్టుకోకుండా భద్రపరిచి సంపాదించుకొని ఆ ఇల్లును కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక ఇల్లు కట్టాలి అంటే ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని సంవత్సరాలు అవుతాయో ఎవరికి కూడా తెలియదు. ఎంత ప్రయాసపడి
కడతారు, కొంత మట్టు కట్టి ఆ తర్వాత డబ్బు లేక చేతులు ఎత్తేసి ఎక్కడ గోడలు అక్కడ ఆగిపోయి ఈ రోజున కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరండి. కానీ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన నివాసం ఆగిపోవచ్చు, నీకు ఆర్థికపరమైన సమస్యలు ఎక్కువ కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీవు మాత్రం ఆగటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆగిపోవటానికి, దూరం అయిపోవటానికి వీలు లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో యేసు ప్రభు వారు ఇలా చక్కగా చెప్పారు, మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరేం చేయాలంట, నిలబడి చెప్పండి, నిలబడి. కొంతమంది అంటారు, నిలబడి చేయొచ్చా, కూర్చొని చేయొచ్చా, మోకరించి చేయొచ్చా, పండుకొని చేయొచ్చా, ఏంటండి బోర్ర పండుకొని చేయొచ్చా, ఎల్లలకు చేయొచ్చా, ఈ రకరకాల సమస్యలు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, మెలుకు కలిగి ప్రార్థన చేయండి. బైబిల్లో రాయబడి ఉన్నాయి, అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి ప్రార్థన చేసింది ఎవరండి బైబిల్లో? చెప్పాలి. చేతులెత్తి ప్రార్థన చేసింది ఎవరు? మోసే గారు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? చేతులు ఎత్తమని సహాయం కోరింది ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు ఒక నమ్మకం కలిగింది, మా సేవకుడు చేతులు ఎత్తితే మాకు జయము కలుగుతుందని చెప్పి ఆ సేవకునికి కొంతమంది ఏమయ్యారంట, సపోర్ట్ అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో ఏముందండి, పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే పాస్టర్ గారు గాలి తీసేవాళ్ళు లేకపోలేదు, విశ్వాసులు. ఏంటండి, నువ్వు చేసి ఇందాలే ఏంటండి అన్నయ్య లేరా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమయం చాలా ప్రాముఖ్యమైంది. ఎంత సమయం పాటించాలనేది సేవకునికి బాగా తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఆదివారం ఆరాధన ముగించిన తర్వాత కూడా ప్రార్థనకు వస్తూ ఉన్నారు. నిన్న ఆదివారం అయితే అందరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయిన ఊరికే నిలబడితే అప్పుడు వచ్చారు ప్రార్థన చేయండి అని. క్రమం లేకపోతే ఎట్లా చెప్పండి? క్రమం లేకపోతే ఎట్లా? 3 పూట్ల అన్నం తింటారా లేదా? ఎందుకని అది కూడా మానేయచ్చు కదా. నీళ్ళు తాగటం మానేయచ్చు కదా. అన్నం తినకపోతే, నీళ్లు తాగకపోతే ఏమవుతారండి? చచ్చిపోతామనే భయంతో తింటారు. కానీ దేవుని సన్నిధిలో పొందే ఆశీర్వాదాలని పోగొట్టుకుంటే నీ జీవితంలో అంతకంటే 7 నువ్వు నష్టపోయేదానికి అవకాశమో ఉంటుంది. కొంతమంది అంటుండగా, నేను మనిషిగా బ్రతుకుతున్నట్టు మీ కంటికి కనపడుతున్నాను, కానీ నా హృదయం అంతయో ఏమైపోయిందండి? చేయించిపోతుంది. నా హృదయము లోపల కుంగి కుషించిపోతుంది. నా బాధ ఎవరికి తెలుసురా మీకు? చెప్పండి. అనుకుంటూ బాధపడే ఉంటూ వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ద లార్డ్. ఎవడు పడబడినాడండి బాధలన్నీ? అవసరమా చెప్పండి? అవసరమా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక కుటుంబం ఉన్న తర్వాత అన్నీ వస్తాయి, సమస్యలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. వచ్చిన తర్వాత వాడిని భరించుకొని కాపురం చేయగలిగిన వాడే గొప్పవాడు. చేయలేకపోయావు అనుకో, తట్టుకోలేకపోయావు అనుకో, విడాకులు ఇచ్చేయి. దేవుని కొరకన్నా నమ్మకంగా బ్రతికినంతకాలం కుక్క బ్రతకాల్సిన అవసరము లేదు. నీతిగా నిజాయితీగా ఇలాగన్నా బ్రతుకు, లేదా అలాగన్నా బ్రతకాలి. అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, కానీ ఎటుగాని జీవితాన్ని జీవించకూడదు. ప్రైజ్ ద లార్డ్. భక్తిగానే ఉండాలి, లేకపోతే భక్తిహీనులుగానా ఉండాలి. మందిరం కన్నా రావాలి, లేకపోతే రాకుండా ఉండాలి. వేళ పాట లేకుండా ఏంటండి, సమయం అనేది లేకుండా ఈరోజు చాలామంది అదే స్థితిలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్.
ఈ మధ్య వేరే చోటకి ఆరాధన పోతే అక్కడ కూడా అదే పాడిందే పాట, పాసిపళ్ళు దాసుడు అని. ఎక్కడ చూసినా, ఏ విశ్వాసులు చూసినా, సభలకు చూసినా, ఎక్కడ చూసినా అంత. మన లాస్ట్ రోజు మీటింగ్ జరిగాయి కదా, అబ్రహం పాస్ గారి మీటింగ్ గ్రౌండ్లో. కూటమి అయిపోయేదాకా వస్తూనే ఉన్నారు 11 గంటప్పుడు. అప్పుడు దాకా యాడికి పోయినారు? ఎక్కడికి పోయినట్టు వీళ్ళందరూ? ఒకవేళ సీరియల్ సినిమాలు చూసి తర్వాత వచ్చారేమో వీళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె చెప్తుంది, మందిరానికి వెళ్తే కానుకలు వేయాలా, ఇంట్లో ఒక టీవీ ముందు కూర్చుంటే డిస్టోడికి బిల్లు కడితే చాలు. అక్కడ ఉంటే మనకి ఏం చేయాల్సిన పని లేదు, కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, దశంభాగంతో పని లేదు. ప్రైజ్ ది లార్డ్, ఏం చేస్తారు, చాలు, అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటి? మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు మొదట ఏం చేయాలంట? వారిని క్షమించాలి. మనకు ఉండాల్సింది ఏంటంటే, మొదటిగా ఎదుటివాడిని క్షమించే గుణం మనకు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందుకని బైబిల్ రాసింది కదా, నన్ను ప్రేమించు వారిని, చెప్పండి, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను. నన్ను ప్రేమించు వారిని నా తండ్రి వారిని ప్రేమించును. నన్ను నువ్వు ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. నీవు నన్ను పగవాడిగా మార్చబడితే నేను నీకు పగవాడిగా మార్చబడతానని యేసయ్య చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పగ పెంచుకుంటాం, కొట్టుకుంటాం, చంపుకుంటాం. కానీ అక్కడ బయటపడేది ఎవరండి? బజార్ పాలు అయ్యేది ఎవరు? చెప్పండి, ఎవరు? కుటుంబాలు చెప్పండి బయటపడతాయి. ఆ కుటుంబ వ్యవస్థ ఏమైపోద్ది? ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎంత సంక్షోభంలో మునిగిపోతారో తెలుసా? అది ఆలోచించక మూర్ఖంగా ప్రవర్తించి అమాయకంగా తమ జీవితాన్ని పోగొట్టుకొని కుటుంబాలను బజార్ పాలు చేసేటువంటి వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియచేశారు. 24వ వాక్యం, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇవి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మొదట ఎదుటివాడిని క్షమించాలి. క్షమించేంత వరకు నువ్వేమి పొందుకోలేవు. పరిశుద్ధాత్మను పొందుకోలేవు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు, ఐశ్వర్యాన్ని పొందుకోలేవు, సమాధానాన్ని పొందుకోలేవు, నెమ్మదిగా నీవు జీవించలేవు. దేవుడు ఎవరండి? ఎవరైతే ప్రార్థన చేస్తారో, దైవ భయం కలిగి ఆయన సన్నిధిలో నిలబడతారో వారందరికీ దేవుడు ఏం చేస్తాడంట? అడిగిందల్లా, చెప్పండి, అడిగిందల్లా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు పిల్లలు ఏదైనా అడిగితేనే తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కసురుకుంటారు. ఎన్నిసార్లు నీకు ఇచ్చేది? ఇప్పుడే కదా కొనిచ్చింది, 10 రూపాయలు పెట్టి కొనిచ్చాను కదా, 20 రూపాయలు పెట్టి కొనిచ్చాను కదా, ఎంతసేపు ఇంకెన్నిసార్లు కొనియాలా? మాటికి నా దగ్గరికి వస్తే నీ తాట తెస్తా అనేవాళ్ళు లేరా అని చెప్పి పిల్లల్ని కసురుకునేవాళ్ళు లేరా? వాడికి మాట వస్తే ఎంత జిడ్డోడరా మా నాయన అండో, మా అమ్మ అంత పనికి మందే లేదు అని అండా. వాడికి మాట రాదు. ఏం చేస్తాడు? కిందికి పైకి నిన్ను ఒకసారి చూపు చూసి శుభ్రంగా వెళ్ళిపోయి ఆడరా అలిగి కూర్చుంటాడు. నీతో మాట్లాడకుండా వెళ్ళి అలిగి కూర్చున్నప్పుడు మరలా నీవు దయదలిచి వాడిని ప్రేమతో చేరదీస్తే ఏమైంది? ఆడెళ్ళి కూర్చున్నామంటే కొనిమంటే కొనిలేదు కదా అని అంటాడు. మరలా ఏంటండి? మరలా నేను ఏం చేస్తాడు? చిన్నగా కదిలిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు కూడా నేను అంటాడు, ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వే నన్ను, చెప్పండి, మీరే నన్ను అడగట్లేదు. దేవునికి మనకు ఇవ్వాలని ఉంది, మన మీద ఆయనకు ప్రేమ ఉంది, మళ్ళీ మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకటి మీరు గమనించండి,
ప్రతి వాడు, ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఎవరి దగ్గర వాళ్ళు అడుక్కోకూడదు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటారా లేదా? కోరుకుంటారా లేదండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు పేదవాడైనా ఏంటండి, ఉన్నవాడైనా కోటీశ్వరుడైనా ఎంతటి వాడైనా, తిండికి లేనోడైనా, ఇల్లు లేనోడైనా, తల నీడకి లేనివాడైనా కూడా తమ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటాడు. తన పిల్లలను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని కోరుకుంటాడండి ప్రతి తల్లి తండ్రి. మరి మనల్ని సృష్టించిన దేవుడు ఎంత కోరుకుంటాడో ఆలోచించండి. ఆయన మాటను ఎప్పుడైనా ఆలకించారా? ఆయన ఆవేదనను ఎప్పుడైనా గుర్తించారా? యేసయ్య ఎందుకు మన కొరకు సిలువలో మరణించాడు? ఎందుకు ఆయన సిలువను మోసాడు? ఎందుకు కొరడా దెబ్బలు తిన్నాడంటే మనల్ని దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలని, దైవ భయం కలిగి ఉండాలని, ప్రపంచానికి, దేశానికి, గ్రామానికి, నీ కుటుంబంలో ఒక స్థాయిలో నువ్వు నిలబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మరి అది ఈరోజు నువ్వు కాపాడుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఎదురు ఎవరైనా కనపడితే వాళ్ళకి పలకరించేదానికే కొంచెం బాధగా ఉంటుంది. ఏం పలకరిస్తావులే అన్నట్టుగా ఉంటారు. ఏముందని మాట్లాడకపోతే ఏమైంది, ఆడు మాట్లాడకపోతే మనకు తిన్నది అరగదా? ఎందుకు అరుగుతుంది? అరగదు, బ్రహ్మాండంగా అరుగుతుంది. ఎదుటోడు ఎంత అలిగితే అంత మంచిది. వాళ్ళకి ఏం పెట్టాల్సిన అవసరమే, భోజనానికి పిలవాల్సిన అవసరము అసలు పని లేకుండా పోతుంది. శుభ్రంగా నువ్వు ఒక్కడివే తినకుండా ఉండొచ్చు, ఒక్కదానివే శుభ్రంగా తిని ప్రశాంతంగా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీకు ఆపద కలిగినప్పుడు, ఇరుకు ఇబ్బందుల మధ్యలో నీ యొద్దకు ఎవరు కూడా రాలేరు. నేను ఎవరు కూడా ఆదుకోలేని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. నీ మీద విరోధంగా ఉన్నా, ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నా, నేను లేకుండా చేయాలని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా నీకు ఉండాల్సింది ఏంటంటే వారిని క్షమించే గుణం నీకు ఉండాలి. ఎదుటి వారిని క్షమించే గుణము, ఆ ప్రవర్తన, ఆ ఆలోచన, ఆ పద్ధతి నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని యేసయ్య చెప్పారు, నువ్వు ఎవరినైతే క్షమిస్తావో వారిని నా తండ్రి క్షమిస్తాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ మాటను చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాట చదివి ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా 1వ అధ్యాయము. బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి, బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. ఎజ్రాకి ఎస్తేరుకి మధ్యలో ఉంటుంది. నెహెమ్యా 1వ అధ్యాయం 4వ వాక్యం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి వేడుచుకొనిన దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదట ఏం ప్రార్థన అండి చెప్పండి? మొదట ఏం ప్రార్థన? నిలబడి చెప్పండి. నిలబడి చెప్పాలి కొంచెం గట్టిగా. నిలబడి ప్రార్థన చేసినప్పుడు మీ విరోధులు ఎవరైనా ఉంటే వారిని మొదట నువ్వు వెళ్ళి ఏం చేయాలంట? క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు క్షమించేంత వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనమో లేదు. ఎన్ని ప్రయాసాలు పడ్డ ప్రయోజనం ఉండదు. యేసయ్యను నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించేంత వరకు ప్రయోజనాలు ఉండవు. పాపమును విడిచిపెట్టేంత వరకు ఫలితం ఉండదు. పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రభువును నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తావో, ప్రార్థించినప్పుడు ఎవరైనా నీకు విరోధుల్ని గుర్తొస్తే వెంటనే వారిని క్షమించితే అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని అక్కడ రాసిన మాట ఏంటి? ఏమనండి? నిలబడి మీరు ప్రార్థన చేసినప్పుడు మీ విరోధులు ఎవరైనా ఉంటే వారిని మొదట క్షమించండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను క్షమిస్తాడు. ఆ ఆలోచన నీకు లేకపోతే నీ జీవితంలో నువ్వు
ఆశీర్వదించబడలేవు, దేవుని వద్ద క్షమాపణ నొందలేవు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం రాస్తుంది. అందుకని నెహెమ్యా గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి? కొన్ని విషయాలు తనకు తెలిసినప్పుడు అంటే ఆయన ఏం చేశాడంటండి? చెప్పండి. ఆకాశం మందలు దేవుని ఎదుట నేను విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే 2వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూడొచ్చు. నా సహోదరులలో హనానీయులు, చదవాలి. హననీయాను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి, చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శాసించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడిన ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినని నాతో చెప్పిరి. ఈ మాట నేను వినగానే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏం చేశానండి? ఏం చేశాను అంటున్నాడయ్యా? చెప్పండి. ఏం చేశాడంట? ఏడుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. దేవుని మందిరం ఏమైపోయిందంట? పడదోయబడింది, కాల్చబడింది. నెహెమ్యా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆకాశ మండలం ముందు ఏమంటున్నాడండి? దేవుని ఎదుట నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. ఎలా చేస్తున్నాడు అంటండి? చెప్పండి. ఎలా చేస్తున్నాడు ఆయన? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మందిరం పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? ఈ ప్రజలందరినీ ఏం చేశారంటండి? చెరపట్టుకొని పోయారు. ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు, యూదులను కావచ్చు, వీరందరిని చెరపట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని మందిరం కాల్చేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి. అందుకని నెహెమ్యా గారు ఆ విషయాలన్నీ విని ఒక్కసారి కన్నీళ్ళు పర్యంతం అయిపోయి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడినటువంటి వారిలో కొందరు తప్పించుకొని పారిపోయి వచ్చారు. అక్కడ పరిస్థితిని ఏమిటని వివరించి అడిగినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటండి? ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు. 3వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటి? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందలను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడదోయబడి ఉన్నది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి. చెప్పండి. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఆ విషయాలను విని నెహెమ్యా గారు ఏం చేశారంటండి? చెప్పండి. ఏం చేశాడంటే కూర్చొని వేదన పడుతూ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు బాధ్యతగా ప్రార్థన చేస్తున్నావా? నీకు ఇచ్చిన పంట పశువుల నిమిత్తమై, నీకున్న సమస్తం నిమిత్తమై దేవుని సన్నిధికి వచ్చి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? పంట పండలేదు, పిల్లలు మాట వినట్లేదు, నా భార్య నాకు మాట వినట్లేదు, ఇంకా మందిరానికి వెళ్ళి ప్రయోజనం ఏంటని చెట్టు కింద కూర్చొని ఏడ్చేవాళ్ళు లేకపోలేదు. ఏంటండి? మందిరానికి రాకుండా దేవుని సన్నిధికి రాకుండా అక్కడే కూర్చొని ఏం చేస్తుంటారండి? దుఃఖపడి ఉంటే వాళ్ళు లేకపోలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏడ్చే ఒక చోటు ఉంది, ఏడ్చే చోటు ఒకటి ఉంది. ఆ చోటికి వచ్చి నువ్వు కన్నీళ్లు పెట్టి ప్రభువుని అడగాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు పెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థించు, దేవుని సన్నిధిలో ప్రార్థాయతపడు, దేవుని సన్నిధిలో ప్రభువుని అడుగు. దేవుడు తప్పనిసరిగా నీ హృదయ వాంఛనలను దేవుడు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నెహెమ్యా గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆ విషయాలన్నీ నేను వినగానే నాకు ఎక్కడ లేని దుఃఖం. యూదులు పట్టబడ్డారు,
ఇశ్రాయేల్ ప్రజలు పట్టబడ్డారు. వారందరిని తీసుకొని వెళ్ళిపోయి బబులోనులో వారిని బానిసలుగా చేసుకున్నారు. గల కారణం ఏంటి తెలుసా? వారు చెరపట్టబడడానికి గల కారణం, వారిని బానిసలుగా మార్చబడటానికి గల కారణం ఏంటంటే వారు దేవునికి దూరము అయిపోయారు, దేవునికి విరోధులు అయిపోయారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవునికి విరోధమైన కార్యాలు చేసి పాపములోను విగ్రహార్థంలో పడిపోయి చివరికి బబులోను దేశ రాజులకు వారు బానిసలు అయిపోయారు. వారందరినీ చెరపట్టుకొని పోయారు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక ఉద్యోగం చేసుకుంటున్న ఒక వ్యక్తి, ఈ వ్యక్తి మందిరమును గూర్చి కన్నీటితో పర్యంతమై ప్రభు సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన అంటున్న మాట అండి, ఈ మాటలు నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడుచుకొని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశం అందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. 5వ వాక్యం, ఎట్లనగా ఆకాశం మందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ప్రైజ్ ది లార్డ్. స్థిరపరచువాడా, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాంత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరచుకుందాము. హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్న మాట ఏంటండి, ఈ ప్రజలందరి పాపములను, వారు చేసిన పాపములను బట్టి, వారి దోషములను బట్టి నేను ఒప్పుకొంచున్నాను. ఇశ్రాయేల్ ప్రజలను భూమి మీద లేకుండా చేస్తానని చెప్పాడు కదా దేవుడు మోసేతో. దేవుడు మోసేతో అన్నప్పుడు మోసే ఏమన్నాడండి? మొదటిగా నా పేరు లేకుండా చేయండి. వీళ్ళందరినీ ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చావు. గొర్రెలు మేపుకుంటున్న నన్ను, ఎక్కడో గొర్రెలు మేపుకునే వ్యక్తినైన నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఐగుప్తుకి తీసుకొచ్చావు. ఐగుప్తు నుండి నీ ప్రజలను బయటికి తీసుకొచ్చావు. ఈరోజు వాళ్ళు లేకుండా చేస్తానంటున్నావు. అనేక మంది ప్రజలు, ఎందుకైనా మీ దేవుడు ఐగుప్తు నుండి వారిని తీసుకొచ్చింది ఇలా చంపటానికా అని నలుగురు అంటారు. అలా చేయటానికి వీలు లేదు. వారి బదులు ముందు నన్ను నీవు చంపివేయి, నా పేరు లేకుండా ముందు నీవు తుడిచివేయి. అలాగే దైవజనుడు నెహెమ్యా గారు చెప్తున్న మాట ఏంటండి? చెప్పండి, ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో ఒక ఉద్యోగస్తుడు, ఇతను సేవకుడు కూడా కాదు, ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వ్యక్తి, సంఘంలో ఒక విశ్వాసి. అలాంటి వ్యక్తి మందిరమును గూర్చి, ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి, యూదులను గూర్చి, వారు పడుతున్న హింస, బాధలు, నిందలను గూర్చి వారి నిమిత్తమై ఆయన ఏం చేస్తున్నాడంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారు మాట్లాడే మాటలు, వారు తిరుగుతున్న ఆ శాస్త్రాలు, వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి వారి గురించి ఏ రోజైనా ప్రార్థన చేసావా? ఏమ్మా నీ కొడుకు ఎందుకు రాలేదంటే, వాడు అంతేలే అయ్యారు, వాడు బతుకంతే, వాడు మారడు, వాడు చర్చికి రాడు, వాడిని గురించి నేను పట్టించుకోను అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా పట్టించుకోవద్దని. మా ఆయన అంతే, నా భార్య అంతే, నా పిల్లలు అంతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏది కోరుకుంటావో అదే నీవు చెప్పండి, ఏది ఇత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. కానీ నీ నోట ఉండాల్సిందేంటి? ఇతరుల క్షేమాన్ని కోరే వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని నెహెమ్యా వలె ప్రార్థన చేసే మనసు కలిగినటువంటి స్వభావం నీకు ఉండాలి. ఏమంటున్నాడండి ఆయన?
చాలా చక్కగా చెప్పాడు. ఏమని? చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిలో దివారాంతరము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. అంటే అర్థం ఏంటి? నన్ను బట్టి నువ్వు వారిని క్షమించాలి. నన్ను బట్టి వారిని నీవు క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్ను బట్టి నీ కుటుంబం క్షమించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ కుటుంబం, నీ సంఘం, నీ సేవకులు, నీ చేతి పనుల కష్టార్జితం అంతయు దీవెనకరంగా మార్చబడాలి. కానీ నీ ద్వారా శపించబడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా నువ్వు దరిద్రతలో ఉన్నావంటే నీ జీవితంలో ప్రార్థన లేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎదుటివాడిని నువ్వు క్షమించే మనస్తత్వం కలిగి లేవని అర్థం. నీలో ప్రార్థన జీవితం, ప్రార్థన అనుభవం నీలో లేదని. అది లేని వారి జీవితంలో కష్టాలు కన్నీళ్ళు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మార్కు సువార్తలో మనం చదివాం. ఏమని చదివాము? మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. ఎవరిని క్షమించాలి? మీ విరోధులైన వారిని, మీ మీద నిందలు మోపిన వారిని, మీ మీద లేనిపోని మాటలు మాట్లాడిన వారిని నువ్వేం చేయాలంట? క్షమించాలి. అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నెహెమ్యా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, ఒక విశ్వాసిగా ఉన్న వ్యక్తి, బాధ్యత గలవాడిగా మందిరమును గూర్చి బాధ్యత కలిగి ఇశ్రాయేలు ప్రజల పట్ల, యూదుల పట్ల బాధ్యత గలవాడై దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేశాడండి? కూర్చొని ఏడుచుచ్చు. చెప్పండి. ఏం చేశాడు? ఉపవాసం ఉండి, చెప్పండి, ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో ఇశ్రాయేలు ప్రజలను, యూదులను అందరినీ బానిసలుగా పట్టుకొని వెళ్ళిపోయారు. దేవుని మందిరాన్ని కాల్చేశారు. అనంగానే ఇతనికి ఎక్కడ లేని దుఃఖం. ఈ రోజుల్లో చాలామంది మనం చూస్తుంటాం. కొంచెం ఆ మందిరం మీరన్నా సేవకుడు పట్టించుకోకపోతే, మీరన్నా విశ్వాసులైన కొంచెం జ్ఞానం కలిగి మందిరం శుభ్రం చేసుకోవచ్చు కదా అంటే ఏమంటారు? మాకు ఇవన్నీ అవసరం లేదండి. వెళ్ళామా వచ్చామా, మందిరానికి వెళ్ళామా వచ్చామా. మందిరం నాశనం అయిపోతే మాకెందుకు, ఏమైపోతే మాకెందుకు, సేవకులు ఇటుపోతే మాకెందుకు అని అనేవంటూ విశ్వాసులు లేరా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి సంఘాల్లో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో నెహెమ్యా గారి గురించి చాలా చక్కగా బైబిల్లో రాయబడింది. అందుకని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా తన సమాజమును గురించి, సంఘమును గురించి కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త గమనించాలి. అందుకని ప్రేమేం దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం నీకు రావాలంటే నెహెమ్యా వలె నువ్వు ప్రార్థన చేయాలి, బాధ్యత కలిగి ఉండాలి. వారి పక్షమున వారి పాపములను నువ్వు ఒప్పుకొని ప్రభును ఒప్పించే వ్యక్తిగా నీవు మారాలి. ఎదుటి వ్యక్తిని గురించి ప్రభుకు ఒప్పించాలి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో తప్పు చేశారనుకోండి, లేక అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, అప్పు తెచ్చుకోను, అప్పు తీర్చలేకపోయావు, నీ పిల్లలు అప్పు చేశారని నీకు తెలిసింది, అప్పోళ్ళు వచ్చి వాళ్ళని బాధ పెడతామంటే నువ్వేం చేస్తావు చెప్పండి? చూస్తూ ఊరుకుంటావా? ఉసూరు ముఖంలాగా ఏం చేస్తావు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి గడ్డమో చెయ్యో పట్టుకున్నాయా, సరే 10 రోజులు టైం ఇవ్వండి. వాడు ఇవ్వకపోతే వాడికి బదులుగా నేనే. ఎందుకని చెప్పండి? ఎందుకని? తల్లివి కాబట్టి, తండ్రివి కాబట్టి, వాడు నీకు పుట్టాడు కాబట్టి ఏం చేస్తావు? వాడి బదులు నువ్వు ఒప్పుకుంటావు. యేసయ్య కూడా అదే చేసింది. నీ మూర్ఖత్వం తొలగించేదానికి వరకు, నీ పాపం నుండి విడుదల పొందేదానికి, నీకున్న సమస్యలను తొలగిపోయేదానికి, నీ కొరకు నువ్వు చేసిన పాపముల నిమిత్తమై నీ అవిధేయతను బట్టి మన కొరకు యేసయ్య బలయ్యాడు. మన కొరకు యేసయ్య భారాన్ని మోసాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన, రాయబడిన ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా చదివి వాటిని పరిశీలన చేసుకొని మనం సరి చేసుకొని ప్రభు సన్నిధిలో సాక్షిగా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు కొద్ది మాట దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుండి నడిపించినందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ఒక చిన్న ప్రార్థన చేయండి.
ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.